జయించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2 రాజులు 4:21. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, షూనేమీరాలు కుమారుడు మరణించాడిక్కడ. ఇంతవరకు తల్లిదండ్రులను బంధువులను సంతోషపెట్టినటువంటి కుమారుడు ఇప్పుడు చనిపోయాడు. ఎలీషా గారు మంచం మీద పరుండబెట్టాడు. ఎలీషా గారి యొక్క మంచం మీద పెట్టబడడం అనేది ఆశీర్వాదకరమే, కానీ అది జీవం కాదు, అది జీవంలోనికి తేగలదు. ఎలీషా గారి యొక్క మంచము మీద పరుండి ఉన్నటువంటి బిడ్డలో జీవం లేదు, శరీరము వెచ్చగా లేదు. ఆ విధంగానే నీవు ఎలీషా గారి యొక్క మంచం మీద పరుండి ఉన్నావు, కానీ చనిపోయినటువంటి స్థితిలో ఉన్నావు. కొంచెం వెచ్చదనం, కొంచెం నీతి, కొంచెం ప్రేమ, కొంచెం సేవ నీలో ఉన్నాయేమో. సాధారణ మానవులందరిలో కూడా అవి ఉంటాయి. నీలో జీవాన్ని ఉత్పత్తి చేసేటువంటి శక్తి ఎందువల్ల లేకుండా ఉంది? నీలో జీవం లేదు. ఇక్కడ షూనేమీరాలు సజీవంగా ఉంది, తన కుమారుడు మాత్రం చనిపోయాడు. అది చూసినటువంటి ఆమె ఏం జరిగిందో గ్రహించింది. తన హృదయం యొక్క జీవము పోయిందని గ్రహించింది. అతనిని పాతిపెట్టవలసి ఉంది. క్రీస్తు లేనటువంటి మన జీవితాలు పాతిపెట్టబడడానికే తగినవి. దేవుని వేడి కలిగిన వాడు ప్రార్థించి తన కుమారుడు విడిచిపోయిన ఆత్మను తిరిగి తేగలడు అని ఆమె వెళుతూ ఉంది. అలాంటి వాడు ఒక్కడే ఉన్నాడు. అతనికి సేవకుడున్నాడు. ఆ సేవకుడు ఏమీ చేయలేడు. అయినా యజమానుడు అతనిని పిలిచి తన కర్రను ఇచ్చి పంపించాడు. అతడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ కర్రను ఆ పిల్లవానిపై ఉంచాడు. ఏమీ జరగలేదు. ఈ కుటుంబంలో ఉన్నవారు దైవజనుని ఆవశ్యకతను గుర్తించారు కాబట్టి ఆయనను వారి గృహంలో ఉండనిచ్చారు. దైవజనుని రాక వారిలో విశ్వాసాన్ని కలిగించింది. మన అపరాధముల చేత మనము చచ్చిన వారమైనను విశ్వాసముతో తిరిగి బ్రతుకుతాము. కర్మేలు పర్వతము నుండి ఎలీషా గారు ఇక్కడికి వచ్చారు. అక్కడ ఆయన దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడు. దేవుని జీవంతో నిండి ఉండడం వల్ల ఈ మరణాన్ని గూర్చి విన్నప్పుడు ఒక్కసారిగా కదిలించబడ్డాడు. దేవుని పిల్లలు ఆ విధంగానే ఉంటారు. సింహాసనం నుండి దేవుణ్ణి చూసినప్పుడు మనము చచ్చిపడినట్లు కనబడుతూ ఉంటాము. నీవు ఎలీషా గారి యొక్క మంచము మీద పరుండి ఉండవచ్చు. ఆరాధనా స్థలంలోనే ఉండాలనే వాంఛ నీలో ఉండవచ్చు. చాలామంది మేల్కొని ఉన్నటువంటి పాపులుగా ఉన్నారు. అది మాత్రమే క్రైస్తవత్వము కాదు. నీలో జీవముందా? జీవము కలిగి ఉండే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.